హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో వీకెండ్ కదా, ఈరోజు అయితే ఒక నాలెడ్జబుల్ వీడియోతో మీ ముందుకు రావాలనుకున్నాను. అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్కి జియో పొలిటికల్ ఇష్యూస్ అయితే మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ ముందు మార్కెట్ అనేది ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. సో లాస్ట్ 3 days చూసినా కూడా లాస్ట్ 3 డేస్లో మార్కెట్ అనేది కరెక్షన్ అవుతూ కనిపిస్తుంది. సో కమింగ్ వీక్లో కూడా మార్కెట్లో కరెక్షన్ ఉండొచ్చు. బికాస్ నిన్న యూఎస్ మార్కెట్స్ కూడా మనకి నెగిటివ్లో క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎవరికైనా సరే మార్కెట్లో ఉండొచ్చా, మరి ఎగ్జిట్ అవ్వాలా? ఎగ్జిట్ అవ్వాలంటే ఎలా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి? చాలా రోజుల నుంచి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వారైనా సరే, రీసెంట్గా మార్కెట్లోకి వచ్చిన వారైనా సరే కన్ఫ్యూజన్లో పడడం అయితే సహజం. సో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఫర్ ట్రేడర్స్, ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఓకే అండి. సో లర్న్ హౌ టు బుక్ ప్రాఫిట్స్ ఇన్ స్టాక్ మార్కెట్, ఆర్ట్ ఆఫ్ ప్రాఫిట్స్ బుకింగ్ అనేది అయితే ఈరోజు చూద్దాం. సో వై యూ షుడ్ డూ ఇన్వెస్ట్మెంట్? యాక్చువల్గా మనం అసలు మార్కెట్లో ఇన్వెస్ట్ ఎందుకు చేస్తాం? టు గెయిన్ ప్రాఫిట్స్ అల్టిమేట్లీ, రైట్? బట్ టు గెయిన్ ప్రాఫిట్స్, టు డూ వాట్? వీ షుడ్ హ్యావ్ గోల్స్, రైట్? షార్ట్ టర్మ్ గోల్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ గోల్స్ కావచ్చు. వీ షుడ్ హ్యావ్ ద గోల్స్. సో ఇన్ దీస్ presentation I will take over you through all the prospects. So the agenda is when to exit from a winner to book profits. స్టాక్లో రేజ్ అయిన స్టాక్స్లో నుంచి ప్రాఫిట్స్ ఎలా బుక్ చేయాలి, అలాగే వెన్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ఏ లూజర్ టు బుక్ లాసెస్. సో లాసెస్ని కూడా బుక్ చేయడానికి డేర్ కావాలి. లాసెస్ అయిన స్టాక్స్లో అక్యుములేట్ చేస్తూ ఉంటే కనుక వీ విల్ లూజ్ మోర్ అండి. సో అందుకే లాసెస్ ఉన్న స్టాక్స్ని అయితే హోల్డ్ చేయొద్దని చెప్తాను. నేను ఆల్వేస్ మన వీడియోస్లో చెప్తూ ఉంటాను, డోంట్ హోల్డ్ ద ఫాలింగ్ నైఫ్స్ అండ్ డోంట్ కట్ ద గ్రోయింగ్ ఫ్లవర్స్. ఓకే అండి. సో రన్నింగ్ హార్సెస్లో అక్యుములేట్ చేయాలి, ఫాలింగ్ నైఫ్స్ని అయితే వదిలేయాలి. దిస్ ఈజ్ అ స్ట్రాటజీ. సో వాట్ ఈస్ అ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్? అసలు గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎన్ని రకాల గోల్స్ ఉంటాయి, వాటి గురించిన డీటెయిల్స్ చూద్దాం. హౌ టు అకాంప్లిష్ అవర్ గోల్స్ ఇన్ అన్సర్టెన్ మార్కెట్స్ లైక్ కరోనా వచ్చింది. అటువంటి అన్సర్టెనిటీలో అసలు మన గోల్స్ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో మ్యారేజ్ గురించి లాస్ట్ 20 years నుంచి హార్డ్ ఎర్న్డ్ మనీ ఎవ్రీ మంత్ 10,000 15,000 సెట్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో దే రీచ్ దేర్ గోల్ ఎట్ కరోనా టైం. 2019 ఈజ్ ద గోల్ అచీవ్మెంట్ డేట్. సో అప్పటి వరకు వెయిట్ చేసినట్టయితే వాట్ కుడ్ బి ద అవుట్కమ్? ఇట్ వుడ్ బి వెరీ డిజాస్టర్, రైట్? సో అటువంటి టైంలో మనం మార్కెట్ని ఎలా బీట్ చేయగలగాలి అనే డీటెయిల్స్ చూద్దాం. ప్రాఫిట్ బుకింగ్ వర్సెస్ ప్రాఫిట్ అక్యుములేషన్. సో విచ్ ఈజ్ ద బెస్ట్? అసలు ప్రాఫిట్ని బుక్ చేస్తూ కొద్దిగా క్యాష్ని తీస్తూ ఉండాలా మార్కెట్ నుంచి, లేదంటే ఆ ప్రాఫిట్ని అలాగే ఉంచి అక్యుములేట్ చేస్తూ ఉండాలా? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద కేస్ టు కేస్, బట్ వీ విల్ గో త్రూ ద ప్రొసీజర్స్, ఫార్ములాస్, స్ట్రాటజిక్ ఫార్ములాస్. హౌ ఫ్రీక్వెంట్లీ వన్ షుడ్ డూ అసెట్ అలొకేషన్ ఫ్రేమ్వర్క్ అండి. మనం అందరం చెప్తూ ఉంటాం పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయాలి అని. ఎన్నిసార్లు చేయాలి? ఇయర్లీ ఎన్నిసార్లు చేయాలి? మంత్లీ ఎన్నిసార్లు చేయాలి? డైలీ ఎన్నిసార్లు చేయాలి? డైలీ చేస్తారా అండి? చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ చూసినట్టయితే అవర్లీ కూడా మనం మార్కెట్ చూస్తూ ఉంటే ఈరోజు 10% కరెక్షన్ అయిందండి, ఎగ్జిట్ అయిపోవాలి. రేపు 10% ఫాలో అవుతుందంటే ఈరోజు ఎగ్జిట్ అవుదామని చెప్పేసి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఉండాల్సిన మైండ్ సెట్ అయితే ఇది కాదు. ఓకే. సో వెన్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ఏ విన్నర్ అని చూసినట్టయితే టు బుక్ ప్రాఫిట్స్. ఇన్వెస్టర్స్ 2 types అండి. వన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, సెకండ్ వన్ ఈజ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోల్డ్ టిల్ హిస్ గోల్ అచీవ్మెంట్స్. వాళ్ళ గోల్స్ అచీవ్ అయ్యేంత వరకు వాళ్ళు హోల్డ్ చేయాలి. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ అండ్ ఇట్ షుడ్ బి దేర్. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ, పొజిషనల్ ఇన్వెస్టర్స్ కానీ, ఇన్వెస్టర్స్ అన్న పొజిషనల్ ట్రేడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, దే షుడ్ ఫాలో దేర్ స్టాప్ లాస్, దే షుడ్ ఫాలో దేర్ టార్గెట్ ఆల్సో. సో 20% టార్గెట్ గురించి 5% స్టాప్ లాస్తో ఒక స్టాక్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టాక్ అనేది 5% కరెక్షన్ అవుతుందంటే స్టిల్ హీ ఈస్ హోల్డింగ్ ద స్టాక్. మేబీ ఇట్ విల్ రికవర్, మేబీ ఇట్ విల్ రికవర్, ఇట్ వోంట్ రికవర్. ఓకే. సో హీ షుడ్ ఫాలో హిజ్ ఓన్ రూల్స్, హిజ్ ఓన్ గైడ్ లైన్స్, రైట్? సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఉండాల్సిన మైండ్ సెట్ అయితే ఇది. సో విన్నర్ నుంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ప్రాఫిట్స్ అనేవి మనకి ఎస్టిమేషన్ కంటే మించి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు కూడా ఎటువంటి సందర్భాల్లో ఏ రకంగా మనం స్ట్రాటజీస్ని అప్లై చేయాలి అనేది అయితే ఇక్కడ చూద్దాం. సో కేస్ స్టడీ చూసినట్టయితే కనుక ఫ్రమ్ ద బుక్ ఆఫ్ బఫెటాలజీ. సో మ్యారీ బఫెట్ అండ్ డేవిడ్ క్లార్క్ ఇంటర్వ్యూలో విన్న విషయం అండి ఇది. దాన్ని ఇక్కడ నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో ఇది మ్యారీ బఫెట్ గారు బఫెటాలజీ బుక్స్లో రాసిన మ్యాటర్ అనమాట. సో ఇట్ ఈజ్ ఏ కేస్ స్టడీ, బట్ అజంప్షన్ కేస్ స్టడీ. 1973లో బఫెట్ గారు, మిస్టర్ బఫెట్ గారు
ఇన్వెస్టెడ్ $11 million ఇన్ వాషింగ్టన్ పోస్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. హీ హోల్డ్ ఇట్ అంటిల్ 2008, 35 years. 35 yearsకి తనకి 1.5 బిలియన్ రిటర్న్స్ వచ్చిందండి. సో 1.5 బిలియన్ 35 years తర్వాత చూసుకున్నట్టయితే. సో అదే బెంజమిన్ గ్రహం గారి స్ట్రాటజీలో యూజ్ చేసినట్టయితే ఈ ప్రాఫిట్స్ అనేవి ఎంత వచ్చి ఉండేవి అనేది యాంకర్ అడిగిన క్వశ్చన్స్కి మ్యారీ బఫెట్ గారు ఇచ్చిన ఆన్సర్ అనమాట. బెంజమిన్ గ్రహం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియోను మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేసిందే ఇతను అనమాట. సో హీ హ్యాస్ లాట్స్ ఆఫ్ స్ట్రాటజీస్. హిస్ మెయిన్ స్ట్రాటజీ ఈజ్ వెన్ ద ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఈజ్ గోస్ హై ఇన్ ద సెక్టార్, హీ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ ద స్టాక్. ఓవర్ ప్రైస్డ్ స్టాక్ అని చెప్పేసి ఎగ్జిట్ అవుతూ ఉంటాడు. ద నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ ద స్టాక్ ప్రైస్ ఈజ్ గోస్ 50% above his buying price, 50% అతనికి ప్రాఫిట్స్ వచ్చాయంటే he would exit. So there are a lot of theories and strategies he has. Some of them is this. సో ఒకవేళ తనే గనక ఈ 11 మిలియన్ని 1973లో గనక ఇన్వెస్ట్ చేసినట్టయితే 16-17 మిలియన్ అవ్వగానే విత్ ఇన్ 1 to 2 yearsలో కానీ 3 yearsలో కానీ he would exit from that. అండ్ అతను ట్యాక్సెస్ పే చేయాల్సి ఉండేది, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పే చేయాల్సి ఉండేది, మళ్ళీ వెయిట్ చేసి ఉండాల్సింది వాషింగ్టన్ కంపెనీలో కానీ ఇంకేదైనా కంపెనీలో కానీ మళ్ళీ ఫాల్ అనేది వస్తుందో దాంట్లో రీఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ గోల్డెన్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండేవాడు. సో మేబీ ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్, ఇట్ కుడ్ బి హ్యాపెన్ అగైన్ ఆల్సో. కాకపోతే ఇలా 35 years తర్వాత వారెన్ బఫెట్ గారు చూసినట్టయితే 1.5 బిలియన్ ఎర్న్ చేసినా కూడా జీరో ట్యాక్స్ పేడ్. తను అమ్మలేడు కాబట్టి, ఆ కంపెనీలో స్టేక్ ఉంది కాబట్టి అప్పటి వరకు అతను ఎటువంటి ట్యాక్స్ పే చేయలేదు. స్టిల్ హీ గెయిన్డ్ మోర్ దెన్ ద బెంజమిన్ గ్రహం అనమాట. సో మిస్టర్ బై అండ్ హోల్డ్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ద అడ్వాంటేజ్ దెన్ మిస్టర్ మార్కెట్ టైమర్. ఎవరైతే మార్కెట్ టైమింగ్ చేసుకుంటాను అని మార్కెట్లోకి ఎంట్రీ అవుతారో వాళ్ళకంటే ఎవరైతే పేషెన్స్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకైతే అడ్వాంటేజ్ అనేది ఉంటుందన్నమాట. వెన్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ఏ లూజర్ ఆర్ అని లూజింగ్ స్టాక్లో నుంచి ప్రాఫిట్స్ లాసెస్ని బుక్ చేసుకోవాలనుకుంటే వెన్ టు ఎగ్జిట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినట్టయితే మనం హార్డ్ ఎర్న్ మనీని ఇన్వెస్ట్ చేస్తామండి, స్టాక్లో రేజ్ అవుతుంది అని అన్ఫార్చునేట్లీ ఫాల్ అవుతూ ఉంది. వీ యాక్సెప్టెడ్ దట్ మిస్టేక్ అండ్ వీ ఎగ్జిటెడ్ ఫ్రమ్ దట్ స్టాక్. బై ద నెక్స్ట్ డే ఇట్ విల్ టేక్ ఎ ర్యాలీ. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, సమ్టైమ్స్ నాట్, మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో మనం కొన్న వెంటనే స్టాక్ పడిపోవడము, అమ్మిన వెంటనే స్టాక్ రేజ్ అవ్వడం అనేది సహజం మార్కెట్లో. ఇది సైకాలజీ అండి, మనం డైలీ దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు లాంగ్ టర్మ్ వ్యూతో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే డోంట్ చెక్ ద ప్రైస్ డైలీ, ఓకే, చెక్ ఇట్ ఇన్ వీక్లీ ఆర్ మంత్లీ బేసిస్, డోంట్ చెక్ ఇట్ డైలీ. అవర్లీ అండి, మినిట్స్ వైజ్గా మార్కెట్లో మనం చేస్తూ ఉంటాం. మనం ఏం ట్రేడింగ్ చేయట్లేదు కదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఉండాల్సిన మైండ్ సెట్ కాదనమాట ఇది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ చూసినట్టయితే మస్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ ద స్టాక్ వెన్ దెర్ ఈస్ సమ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఇన్ ద కంపెనీ ఆర్ బిజినెస్, హ్యాస్ నో గ్రోత్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ రియల్లీ ఓవర్ ప్రైస్డ్. 3 ఫ్యాక్టర్స్ ఇక్కడ నేను డిస్కస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఏదైనా నెగటివ్ డిసిషన్స్ తీసుకుంటే సెక్టార్ వైజ్గా, ఏదైనా కంపెనీ వైజ్గా లీగల్ ఇష్యూస్ కానీ ఇల్లీగల్ ఇష్యూస్ కానీ వచ్చేసి ఏదైనా గవర్నమెంట్ ఇష్యూస్లో కంపెనీ వచ్చినట్టయితే ఎగ్జిట్ ఫ్రమ్ ద స్టాక్, ఓకే. అండ్ గవర్నెన్స్ ఇష్యూస్, కంపెనీలో ఇంటర్నల్లీ సస్టైనబిలిటీ పరంగా కంపెనీలో ఏదైనా ఇష్యూస్ వచ్చాయి, కంపెనీలో ఫ్యూచర్ గ్రోత్ అనేది లేదు, రాంగ్ డెసిషన్ తీసుకొని రాంగ్ ప్రోడక్ట్ వైపు వెళ్తూ ఉన్నారు, జస్ట్ లైక్ నోకియా ఆర్ కొడాక్ ఫిల్మ్, ఇటువంటివి ఎగ్జాంపుల్స్. అంటే ఫ్యూచర్ గ్రోత్ లేని కంపెనీ అని చెప్పేసి మీకు అనిపించింది అనుకోండి, ఎగ్జిట్ ఫ్రమ్ ద స్టాక్, ఓకే. థర్డ్ వన్ ఇచ్చేసి ఓవర్ ప్రైస్డ్. ఇట్ ఈస్ బెంజమిన్ గ్రహమ్స్ థియరీ. ఆ సెక్టార్లో ఆ స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఓవర్ ప్రైస్డ్ అయిపోయింది అనుకోండి, స్టాక్ కరెక్షన్స్కి రిటర్న్ వస్తుంది అంటే ఎగ్జిట్ అయిపోయింది, ఓకే. దీస్ ఆర్ ద 3 theories for long term investors. Short term investors must follow their stop loss according to his calculations, whatever it is. సో ప్రాఫిట్స్ని ఎలా బుక్ చేసుకోవాలి చూడడం జరిగింది, అండ్ లాసెస్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది చూడడం జరిగింది. డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. సో డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇన్వెస్ట్మెంట్ని మనం ఏ రకంగా డైవర్సిఫై చేయాలి, రిస్క్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి, గోల్ ఓరియంటెడ్గా ఇన్వెస్ట్ చేయాలి, రీబ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడు చేయాలి అనేది దీంట్లో చూద్దాం. ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్, సేవింగ్స్. మీకు మంత్లీ 1 lakh రూపీస్ వస్తుంది అంటే కనుక 30,000 మీకు హౌస్ అలవెన్సెస్ గురించి ఖర్చు అయిపోతుంటే 70,000 మీరు సేవింగ్ చేస్తూ ఉంటే కనుక దాంట్లో నుంచి మైనస్ యువర్ ఏజ్. 70,000ని మీరు 100% అనుకున్నట్టయితే 30% ఆఫ్ దీస్ అమౌంట్, సో 21,000 డిడక్ట్ చేసేసి 49,000ని మీరు ఈక్విటీస్లో పెట్టచ్చు. ఆల్ ద 70,000 డోంట్ పుట్ ఇన్
ఈక్విటీస్. ఓకే అండి. రిస్క్ ఫ్యాక్టర్ని హమేషా యూ హ్యావ్ టు ఫాలో. ఇట్స్ ఏ బైబిల్, ఇట్స్ ఏ గీత, ఇట్స్ ఏ ఖురాన్. మీరు రిస్క్‌ని చూడకుండా మీరు జంప్ చేస్తే గనుక, ఎస్పెషల్లీ ట్రేడింగ్‌లో జంప్ చేస్తున్నారండి. అసలు మీకు ఇన్స్యూరెన్స్ ఉందా లేదా? ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా? వీటన్నింటిని చూసుకోకుండా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉందా లేదా? ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా ఈక్విటీస్‌లో మార్కెట్స్ అనేవి ర్యాలీ తీస్తాయంట. మనం ఓవర్ నైట్‌లో మిలియనీర్ అయిపోదామని చెప్పేసి వచ్చేవారి గురించి అయితే మార్కెట్ ఆల్వేస్ ప్రూవ్ దెమ్ యాజ్ ఎ ఫెయిల్. ఓకే. సో గోల్ ఓరియెంటెడ్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. గోల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. వాటి గురించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. సో స్పెసిఫిక్ డేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ గోల్‌ని ఫిక్స్ చేసుకున్నా కూడా వితౌట్ ఏ డేట్ ద గోల్ ఈజ్ కెనాట్ బి రీచబుల్. ఓకే. యూ హ్యావ్ టు బంచ్ ద డేట్. రీబ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడు అవ్వాలి? మీరు ఇంతకుముందు కనుక మన వీడియోలో చూసినట్టయితే 3 స్టెప్స్ టు బుక్ ప్రాఫిట్స్ అనేది పోర్ట్‌ఫోలియో ప్రాఫిట్ బుకింగ్ గురించి అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి రీఓపెన్ చేయండి. 15 మినిట్స్ బైపాస్ చేయండి. 15 మినిట్స్ తర్వాత మీరు చూసినట్టయితే ఒక పోర్ట్‌ఫోలియోని నేను ఎగ్జాంపుల్‌గా తీసుకొని దాంట్లో విన్నింగ్ స్టాక్స్‌లో ఎలా చేయాలి, లూజింగ్ స్టాక్స్‌లో ఎలా చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. ఇట్ మే యూజ్‌ఫుల్ ఫర్ యూ. ఓకే. సో పోర్ట్‌ఫోలియోని రీబ్యాలెన్సింగ్ అనేది అట్‌లీస్ట్ ఇయర్లీ వన్స్ అయితే చేయాలండి. నాట్ మంత్లీ, నాట్ వీక్లీ, నాట్ డైలీ, నాట్ హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ చేస్తే ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్, ఇఫ్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫండ్స్. బట్ ఇయర్లీ వన్స్ అనేది ఏ మోడల్ పోర్ట్‌ఫోలియోని రీబ్యాలెన్సింగ్ చేసే టైమ్ టెన్యూర్ అనమాట. సో వాట్ ఈస్ ద గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాము, షార్ట్ టర్మ్ గోల్స్ అన్నాము. వాట్ ఆర్ దే? సో ఇన్వెస్ట్ యువర్ మనీ అకార్డింగ్ టు యువర్ ప్రాపర్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్స్‌లో ఏమొస్తాయి? రిటైర్మెంట్ ప్లాన్. దిస్ ఈజ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి ఉండాల్సిన గోల్ రిటైర్మెంట్ ప్లాన్. మనకి ఎవ్వరికీ లేదు. ఓకే. సో మెనీ ఆఫ్ దెమ్. సో అలాంటప్పుడు రిటైర్మెంట్ గురించిన ఆలోచన ఏంటి? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేదంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేదంటే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఏ అసెట్ అయినా సరే, ఇది నా రిటైర్మెంట్ గురించి అని చెప్పేసి అనుకోని మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీ ఏదుంది? ఇన్వెస్ట్ చేసిన అసెట్ ఏదుంది? డిసైడ్ యువర్ సెల్ఫ్. నౌ డిసైడ్ యువర్ సెల్ఫ్. సో రిటైర్మెంట్, దెన్ హౌస్. హౌస్ ఉన్నట్టయితే ఓకే. లేని వారికి కొంతమందికి గోల్ ఉంటుంది. రిటైర్మెంట్ అప్పటికి నేను ఇలా 2 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ హౌస్ కట్టుకోవాలి. ఇలాంటి లొకేషన్‌లో కట్టుకోవాలి. సిటీకి మూవ్ అవ్వాలి అని ఉండే వాళ్ళకి. కిడ్స్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ మస్ట్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండే మినిమమ్ గోల్ కిడ్స్ ఎడ్యుకేషన్. చైల్డ్స్ మ్యారేజ్. సో కమింగ్ డేస్‌లో ఎలా ఉండబోతుంది అనేది తెలీదు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్ చూస్తేనైతే క్రోర్స్‌లో ఎక్స్‌పెన్సెస్ ఉంది. మ్యారేజెస్ ఎక్స్‌పెన్సెస్ అనేవి క్రోర్స్‌లో అవుతూ ఉంది. సో దానికి లాంగ్ టర్మ్ గోల్‌గానే మీరు ఇప్పటి నుండి ఎస్టిమేషన్ ఏస్తేనే జరుగుతుంది తప్ప, అప్పటికి వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తున్న తర్వాత ఆ లోపలే మ్యారేజ్ అనుకుంటే గనక వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. సో షార్ట్ టర్మ్ గోల్స్ ఏముంటాయి? కార్, మోటార్ సైకిల్, ఏ గుడ్ మొబైల్ ఆర్ ఏ టూర్ విత్ ద ఫ్యామిలీ. సో ఇలాంటివన్నీ షార్ట్ టర్మ్ గోల్స్ వస్తాయి. వీటిని 1 ఇయర్ బిఫోర్, 2 ఇయర్స్ బిఫోర్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ గోల్స్‌ని అయితే 15-20 ఇయర్స్ బిఫోర్ ప్లాన్ చేసుకుంటే యూ డోంట్ బాదర్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో బీ ప్రిపేర్డ్ ఫర్ డౌన్ టర్న్ అండి. సో మార్కెట్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉండదు. నాట్ ఓన్లీ మార్కెట్, ఎటువంటి అసెట్ కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉండదు. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉండదు. సో దానికి కూడా డౌన్ టర్న్ ఉంటుంది. సో ప్రతి అసెట్‌కి, ఏ అసెట్‌కి అయినా సరే వాల్యుయేషన్ అనేది పెరుగుతున్నప్పుడు పడే ఛాన్సెస్ కూడా ఉంది. సో బీ ప్రిపేర్డ్. సో ఆల్ టైమ్స్ ఆర్ నాట్ సేమ్. సో దేర్ విల్ బీ ఎ ఛాన్స్ ఆఫ్ డౌన్ ట్రెండ్ ఆల్సో. సో ఇఫ్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ గోల్, వి మైట్ కాంప్రమైజ్. బట్ వాట్ అబౌట్ లాంగ్ టర్మ్ గోల్స్? షార్ట్ టర్మ్ గోల్స్, ఒక మొబైల్ కొనాలనుకుని నేను 1 ఇయర్ నుంచి ఐఫోన్ 15 వస్తూ ఉంది అని చెప్పేసి అయితే 1 ఇయర్ బ్యాక్ నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అన్ఫార్చునేట్లీ నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్ అనేది పడిపోయింది. వాట్ ఐ విల్ డూ? ఐ విల్ పోస్ట్ పోన్ ఫర్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆర్ ఐ విల్ క్యాన్సల్. ఐ విల్ కాంప్రమైజ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ గోల్, షార్ట్ టర్మ్ గోల్. అదే లాంగ్ టర్మ్ గోల్ అయితే ఐ కెనాట్ కాంప్రమైజ్ ఇట్, రైట్? రిటైర్మెంట్ అనేది తప్పకుండా వచ్చేది. వృద్ధాప్యం ఎవరికి రాదు చెప్పండి? కిడ్స్ ఎడ్యుకేషన్ తప్పకుండా చేయాల్సింది. కిడ్స్ మ్యారేజ్ తప్పకుండా చేయాల్సింది. ఒక ఇల్లు లేని వారికి ఒక ఇల్లు తప్పకుండా ఉండాల్సింది. సో ఇటువంటి వాటిలో అయితే కాంప్రమైజ్ ఉండదు కదా. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్ ఫర్ దాట్. సో life is uncertain, so be prepared for everything. Don't forget to do term insurance and health insurance. Without insurance మార్కెట్లో ఉన్నవారైతే దే ఆర్ డూయింగ్ క్రైమ్ అని చెప్తాను. హౌ టు అకాంప్లిష్ అవర్ గోల్స్ ఇన్ అన్సర్టెన్ టైమ్స్, అన్సర్టెన్ మార్కెట్స్. కరోనా పాండమిక్ లాంటి ఇష్యూ కావచ్చు, మొన్నటి
రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇప్పుడు కరెంట్ ఉన్న జియో పొలిటికల్ ఇష్యూస్లో కూడా మేబీ ఇట్ విల్ టేక్ ఫర్దర్ వరస్ట్ సినారియోస్ కావచ్చు. వీ కెనాట్ కంట్రోల్ ఇట్, ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, రైట్? సో ఇటువంటి సిచ్యువేషన్స్ని మనం కంట్రోల్ చేయలేనప్పుడు మన ప్రాఫిట్స్ని ఎలా బుక్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరికైనా నెక్స్ట్ మంత్ అనేది మ్యారేజ్ ఉందండి, నెక్స్ట్ మంత్లో మ్యారేజ్ ఉంది, యూ హ్యావ్ అక్యుములేటెడ్ ఏ 50 lakh కార్పస్ ఇన్ ఈక్విటీస్. సడన్లీ మార్కెట్లో క్రాష్ వచ్చింది అండ్ యువర్ క్యాపిటల్ వెంట్ డౌన్. హౌ కుడ్ యూ మేనేజ్ ద మ్యారేజ్? ఇట్స్ ఇంపాసిబుల్, రైట్? ఇట్ విల్ ruin యువర్ గోల్, రైట్? సో అట్లాంటప్పుడు అందుకే మార్కెట్లో ఎప్పుడైనా సరే బాటమ్ అప్ అయిపోయింది, లంసమ్ అమౌంట్స్తో ఎంట్రీ తీసుకుంటానని, కానీ ఇదే టాప్ పీక్స్కి వచ్చేసింది, మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా పెరగదు, నేను ఆల్రెడీ నా క్యాపిటల్స్ని గెయిన్ చేసుకున్నాను, నేను విత్డ్రా చేసుకుంటానని కానీ అనుకోవడం కంప్లీట్లీ రాంగ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్ట్రాటజీ టు ఇన్వెస్ట్ ఆర్ టు విత్డ్రా? సో for invest 1:2:3. Okay, so you have to check the stock, pick the stock with fundamental analysis or technical analysis or any financial planners advice, whatever it is. If you ready to invest in one stock, what is your capital? Divide into 6 parts of your capital. Okay, if it is 60,000, divide into 6 parts. 10,000 invest in first part and observe it for one month, 2 months. Divide the duration to 6 months అండి. ఓకే, ఇఫ్ యు ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, 6 months డ్యూరేషన్ని మీరు డివైడ్ చేసుకొని ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఇన్వెస్ట్ చేయండి. సో ఈ 2 monthsలో ఏదైనా కరెక్షన్ వచ్చినా, రేజ్ వచ్చినా, యూ కెన్ మేనేజ్ ఇట్. సో ఇఫ్ ద స్టాక్ ఆల్సో వెంట్ రాంగ్ అనుకుంటే కనుక స్మాల్ లాసెస్తో మీరు ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. సో లంసమ్ అమౌంట్స్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే 50 lakhs 60 lakhs ఇన్వెస్ట్ చేసేవారైతే ఒక్కటేసారి ఇన్వెస్ట్ చేసినట్టయితే దే కుడ్ బేర్ లాట్స్ ఆఫ్ లాసెస్, రైట్? సో 1:2:3 పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం, విత్డ్రా చేసేటప్పుడు, ప్రాఫిట్ బుకింగ్ చేసేటప్పుడు దీనికి సరిగ్గా రివర్స్లో 3:2:1 పద్ధతిలో విత్డ్రా చేయడం అనేది కరెక్ట్ ప్రాసెస్ అనమాట. సో మరి అప్పుడు కూడా 6 months తీసుకుంటే సరిపోతుందా? లేదు, లాంగ్ టర్మ్ గోల్స్ కాస్తే 6 months అనేది సరిపోదు. షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నవారైతే 6 months తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నవారు మీ గోల్ అచీవ్మెంట్ డేట్ ఏదైతే ఉందో దానికి 3 years బిఫోర్ మార్క్ ద డేట్ అండ్ విత్డ్రా ద 3 parts ఆఫ్ యువర్ కార్పస్. సో మీరు ఇన్వెస్ట్ చేసిన కార్పస్లో నుంచి 3 parts ఏదైతే ఉందో డివైడ్ ఇంటూ 6 parts, హాఫ్ ఆఫ్ ద కార్పస్ని మీరు విత్డ్రా చేయాలి. ఓకే, సో దెన్ వెయిట్ అంటిల్ 1 year and withdraw remaining 33%. Then wait until 1 year, the final date of your goal achievement, you can withdraw remaining all the money. Why like this? For short term goals, start with withdrawal plan of 3 months prior to the goal. It is okay, one mobile, one car, it's small things, so you can divide into 3 months and divide into every month you can withdraw your parts, 50%, then 33%, then remaining 17%. బట్ లాంగ్ టర్మ్ అయితే కంప్లీట్లీ 3 years ముందు నుంచి మీరు విత్డ్రావల్ ప్లాన్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే కనుక ఎటువంటి అన్సర్టనిటీ వచ్చినా కూడా యూ కెన్ సీ విత్డ్రావల్ ఇన్ 3 parts. ఇక్కడ చూసినట్టయితే వై అనేది చూసినట్టయితే, సో ఎటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినా 2019లో వెయిట్ చేస్తూ ఉన్నవారు, అంతకుముందు దాదాపుగా 10-20 years నుంచి అక్యుములేట్ చేస్తూ కార్పస్లో 2019లో వెయిట్ చేస్తూ ఉన్నవారు అందరూ ఆ 40% ఫాల్కి ప్యానిక్ అయిపోయి లాసెస్లో ఎగ్జిట్ అయ్యారండి. వాళ్ళ 20 years శ్రమ ఫలితం అంతా జీరో అయిపోయింది. ఓకే, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా రాలేదు. బట్ వెన్ యూ సీ ఓవర్ నౌ, అప్పటి నుంచి చూసుకున్నట్టయితే విత్ ఇన్ 1 yearలో 100% రిటర్న్స్ ఇచ్చింది నిఫ్టీ ఇండైసెస్ చూసుకున్నట్టయితే. ఇప్పుడు చూసుకున్నట్టయితే 180% రిటర్న్స్ ఇచ్చింది. 16,000 నుంచి 7,000కి పడిపోయిన నిఫ్టీ అనేది 7,000 నుంచి 20,000కి ర్యాలీ తీసిందండి, విచ్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద మార్కెట్స్. బట్ ఇది ఎప్పుడు జరుగుతుంది అనుకోవద్దు. సో ఎప్పుడైనా సరే 3 years టైం డ్యూరేషన్ తీసుకున్నప్పుడు ఇట్ మే కన్సాలిడేట్ ఫర్ 1 year, ఇట్ మే కన్సాలిడేట్ ఫర్ 2 years, బట్ 3rd yearలో జంపిస్తుందండి. ఎవ్రీ డెకేడ్లో ఒక ప్యానిక్ అనేది ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. మేబీ నాట్ లైక్ 40% 30%, బట్ అట్లీస్ట్ 10-15% అనేది ఫాల్ అనేది వస్తుంది. దాని తర్వాత రికవరీ అనేది వస్తుంది. కొన్ని రోజుల వరకు కన్సాలిడేషన్కి వెళ్ళినా సరే మీ కార్పస్ అయితే మీకు ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవడం వల్ల వచ్చినంత నష్టం అయితే రాదనమాట. యూ కెన్ కంట్రోల్ యువర్ లాసెస్. సో లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు బుక్ 50% ఫ్రమ్ టాప్ 3 losers. ఓకే, 50%ని ఈక్విటీస్ పోర్ట్ఫోలియో నుంచి విత్డ్రా చేసుకోవాలనుకోగానే మన దగ్గర 20 shares ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ షేర్లో నుంచి 50% ఎగ్జిట్ అవ్వచ్చా అంటే లేదండి, డోంట్ డూ దట్, ఇట్స్ రాంగ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రాసెస్? కరెక్ట్ ప్రాసెస్ ఏంటి అంటే విన్నింగ్ హార్సెస్లో నుంచి తక్కువ అమౌంట్ని, లూజింగ్
నైఫ్స్లో నుంచి ఎక్కువ అమౌంట్స్ని. ఓకే, సో ఏవైతే ఫాలో అవుతూ ఉన్నా టాప్ లూజర్స్ 3 స్టాక్స్ని డిసైడ్ చేయండి. మీ 20 స్టాక్స్ కానీ 15 స్టాక్స్ కానీ 10 స్టాక్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద యావరేజ్ స్టాక్ షుడ్ బి 10 to 15 అండి. అంతకంటే ఎక్కువ స్టాక్స్ ఉంటే మీకు దాన్ని మేనేజ్ చేయడం కానీ వాటిని ట్రాక్ చేయడం కానీ చాలా హార్డ్ అవుతుంది. సో 10 to 15 స్టాక్స్ ఈజ్ ఐడియల్ పోర్ట్ఫోలియో, గుడ్ క్వాంటిటీ అనమాట. సో బుక్ 50% ఫ్రమ్ టాప్ 3 లూజర్స్. సో బుక్ 30% ఫ్రమ్ మీడియార్కర్స్, మిడిల్ పర్ఫార్మర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నుంచి 30% మీకు కావాల్సిన క్యాపిటల్ని విత్డ్రా చేయండి. ఓన్లీ బుక్ 20% ఫ్రమ్ టాప్ గెయినర్స్. ఎందుకు అంటే కనుక టాప్ గెయినర్స్ అనేవి 100 రూపీస్లో ఈరోజు బుక్ చేశారనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 రూపీస్లో ఇన్వెస్ట్ చేశారు, అది 5 టైమ్స్ మల్టీ బ్యాగర్ అయ్యింది. దీంట్లో నుంచి 50% తీసేస్తే మీకు ఉండే అమౌంట్ ఏదైతే ఉందో అది కమింగ్ ఇయర్స్లో మేబీ 100 నుంచి 200 అవ్వచ్చు. ద ప్రాబబిలిటీ ఈజ్ హై. ఎందుకంటే ఆల్రెడీ లాస్ అయిన కంపెనీ, 100 రూపీస్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీ 20 రూపీస్కి వచ్చింది, లేదంటే 40 రూపీస్కి వచ్చింది అనుకోండి. దీంట్లో మీరు అలాగే హోల్డ్ చేస్తూ ఉన్నట్టయితే ఈ 40 రూపీస్ కెన్ బి ఫాల్ టు ద 20 ఆర్ 10 ఇన్ ఫర్దర్ డేస్. సో బుక్ హైయెస్ట్ అమౌంట్స్ ఇన్ టాప్ లూజింగ్ కంపెనీస్, బుక్ లోయెస్ట్ అమౌంట్స్ ఇన్ టాప్ గెయినింగ్ కంపెనీస్. దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఈవెన్ ఫర్ షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్న వారికి అయితే, షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నవారు చూసినట్టయితే మనకి 50% బుక్ ఫ్రమ్ ద టాప్ లూజర్స్, 3 టాప్ లూజర్స్ సెలెక్ట్ చేసుకొని బుక్ 50%, ఆర్ యూ కెన్ క్లోజ్ అప్ ద పొజిషన్స్ ఆల్సో. మీకు ఆల్రెడీ 2-3 మంత్స్లోనే మీ గోల్ అనేది రీచ్ అవుతూ ఉన్నారు కాబట్టి యూ కెన్ క్లోజ్ ద పొజిషన్స్ టు సేవ్ ద ట్యాక్సెస్. ట్రాన్సాక్షన్స్ ట్యాక్సెస్ కావచ్చు, ఛార్జెస్ కావచ్చు, వీటిని సేవ్ అవ్వాలంటే కనుక యూ కెన్ క్లోజ్ ద పొజిషన్స్ ఆల్సో. బుక్ అనదర్ 50% ఫ్రమ్ ద టాప్ మిడిల్ పర్ఫార్మర్స్, బట్ కీప్ ద గెయినర్స్ టిల్ కమింగ్ 3 months. మేబీ నెక్స్ట్ మంత్లోనే 20-30% ర్యాలీ తీయొచ్చు ఈ స్టాక్స్ అనేవి. ఎందుకంటే మీరు షార్ట్ టర్మ్ గోల్స్ గురించి ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మంచి మొమెంటంలో ఉన్న స్టాక్స్లో నుంచి ఎగ్జిట్ అవ్వద్దు అంటాను అనమాట నేను. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ వర్సెస్ ప్రాఫిట్ అక్యుములేషన్, విచ్ ఈస్ బెస్ట్. ప్రాఫిట్ బుకింగ్కి ప్రాఫిట్ అక్యుములేషన్స్కి చేంజ్ ఏంటి అంటే కనుక, అసలు ఫైనాన్షియల్ టర్మ్స్లో చెప్పాలంటే కనుక ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇట్స్ అన్ అవుట్కమ్ ఆఫ్ యువర్ కార్పస్, రైట్? ఇట్స్ నాట్ అన్ ఆబ్జెక్టివ్. ప్రాఫిట్ బుకింగ్ చేయాలి 100% వచ్చేసింది, ఇట్స్ నాట్, నో నాట్ లైక్ దట్. ఇట్ షుడ్ బి అన్ అవుట్కమ్ విత్ ఎ ప్రాసెస్. మీరు ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి, మ్యాక్సిమం అమౌంట్స్ని రిటర్న్స్గా పొందడానికి మాత్రమే ఇన్వెస్ట్ చేశారు, కానీ మల్టీ బ్యాగర్స్ అవుతుంది అనుకొని ఇన్వెస్ట్ చేయలేదు కదా. ఒకవేళ అయినా కూడా యు ఆర్ లక్కీ, బట్ యూ హ్యావ్ టు కీప్ అంటిల్ యువర్ గోల్ రీచ్, రైట్? సో మిస్టర్ బై అండ్ హోల్డ్ ఎవరైతే ఉన్నారు, we will take 2 scenarios. Does much better compared to Mr. Market Timer. In general framework, he also saved transaction cost and taxes compared to Mr. Market Timer. Market Timer అని ఎవరిని అంటారు? పొజిషనల్ ట్రేడర్ అండి. నేను ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేశాను, దీంట్లో 20% ర్యాలీ తీయగానే ఎగ్జిట్ అయిపోతాను, మళ్ళీ ఈ స్టాకే సేమ్ 10% ఫాలో అవగానే మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటాను, దెన్ ఇట్ విల్ గోస్ టు 20%, దెన్ ఐ విల్ ఎగ్జిట్. ఈ 20% 10% ఈ చెక్కర్లో దాదాపుగా ట్యాక్సెస్కే తన అమౌంట్ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. బట్ కీప్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఈజ్ వెరీ బిగ్ థింగ్ అండి. అసలు క్యాష్ని హ్యాండ్లో హోల్డ్ చేయడం అనేది ఇంపాసిబుల్. మీరు మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ క్యాష్ ఉన్నట్టయితే అది ఇంకే రకంగానో ఖర్చు అయిపోతూ ఉంటుంది. లేదు అన్నా కూడా యూ కెనాట్ టైమ్ ద మార్కెట్, ఇట్ మే నాట్ కమ్. మీరు 20%లో బుక్ చేసిన స్టాక్ ఏదైతే ఉందో ఇట్ మే ర్యాలీ అంటిల్ 40-50 టైమ్స్, 40-50% అగైన్. సో డోంట్ డూ దట్. సో మిస్టర్ మార్కెట్ టైమర్కి సక్సెస్ రావాలి అంటే అవుట్ ఆఫ్ 4 టైమ్స్ హీ షుడ్ 3 టైమ్స్ కరెక్ట్ అండి. 3 టైమ్స్ అతను కరెక్ట్ ఉన్నట్టయితే హీ కుడ్ గెట్ ద సక్సెస్. బట్ మిస్టర్ బై అండ్ హోల్డ్ 1 టైం సక్సెస్, 1 టైం హోల్డ్ చేస్తే సరిపోతుంది. ఎకానమీ అనేది గ్రోత్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ రేట్ని ఎలాగూ మార్కెట్స్ అనేవి బీట్ చేస్తూ ఉంటాయి. సో బై అండ్ హోల్డ్ కెలాస్, దట్స్ ఇట్. సో దట్స్ ద ఓన్లీ వన్ థింగ్. మేబీ ఇఫ్ హీ ఫెయిల్స్ నెక్స్ట్ ఇయర్, 1 year తర్వాత ఏదైతే ప్రాఫిట్ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాడో అప్పుడు ఎగ్జిట్ అయిపోతూ ఉంటాడు. సో 1:1 హీస్ డిసిషన్ ఈజ్ బయింగ్ 1 time, సెల్లింగ్ 1 time. నాట్ లైక్ హిమ్, రైట్? ఇతను కొన్నప్పుడు కరెక్ట్ స్టాక్ని సెలెక్ట్ చేయాలి, అది 20% ర్యాలీ తీసినప్పుడు అమ్మేటప్పుడు మళ్ళీ కరెక్ట్ టైం, సెకండ్ డిసిషన్. దెన్ హీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద కరెక్షన్, హీ షుడ్ టేక్ ద థర్డ్ డిసిషన్ ఆల్సో, రైట్? దెన్ హీ షుడ్ గో, ఇట్ షుడ్ గో అప్పర్ సైడ్. సో దిస్ ఈజ్ ద risky factor when you are doing positional trading. So it needs to spend lot of time, efforts to find the bottom of the stock and top of the stocks, and it is very
critical thing. Maybe professionals can do that, mutual fund managers, they can do that, but we can't. Okay, so keep your corpus for longer time. You can do the miracles like వారెన్ బఫెట్, రాకేష్ జుంజున్వాలా, వీరందరూ చేసేది అదే, రాధాకిషన్ దమాని. సో వీళ్ళందరూ చేసేది అదే. హోల్డింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. సో హౌ ఫ్రీక్వెంట్లీ వన్ షుడ్ డూ అసెట్ అలొకేషన్ ఫ్రేమ్వర్క్. అసెట్ అలొకేషన్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటూ ఉన్నారు, 10 స్టాక్స్లో నేను ఇన్వెస్ట్ చేశాను, ఈ 10 నా అసెట్స్. నో, నాట్ లైక్ దట్. అసెట్స్ మీన్స్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్, ఎవ్రీ ప్రాపర్టీ విచ్ యూ ఇన్వెస్టెడ్ విత్ యువర్ మనీ ఈజ్ కాల్డ్ యాజ్ అసెట్. మీ కార్ అసెటా లయబిలిటీ అంటే లయబిలిటీకి రావచ్చు, కాకపోతే మీరు దానిపైన మనీ అయితే ఇన్వెస్ట్ చేశారు. ఓకే, సో వెన్ వీ కంపేర్ విత్ అసెట్ అండ్ లయబిలిటీస్, ఇట్ ఈస్ డిఫరెంట్ టర్మ్స్, బట్ యూ స్పెండ్ మనీ ఆన్ దట్, రైట్? సో ఇట్స్ యువర్ నెట్వర్క్, ఇట్స్ యాడ్ టు యువర్ నెట్వర్క్. రియల్ ఎస్టేట్ పైన, గోల్డ్ బాండ్స్ పైన, ఎఫ్డీస్ పైన, రికరింగ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేసేవారు కానీ, ఇంకేదైనా స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసేవారు కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ అసెట్. సో ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్స్ యూ షుడ్ చెక్ యువర్ ఓన్ నెట్వర్క్. ఇన్వెస్ట్ చేశాను అయిపోయింది అనుకుంటే కాదు. కొంతమంది హౌస్ పైన ఇన్వెస్ట్ చేశాను, ఓకే, వాట్ ఈజ్ యువర్ నెట్వర్క్ నౌ, హౌ మచ్ ద డిప్రిషియేషన్ ఇట్ గెయిన్. హౌస్ అనేది ఎప్పుడు ప్రైస్ అక్యుములేషనే కాదు కదా. రియల్ ఎస్టేట్లో డిప్రిషియేషన్ అయింది అంటే కనుక, నేను 35 lakhs పెట్టుకున్నాను, సో నేను యూజ్ చేసిన తర్వాత 2 yearsకి దీంట్లో 5 lakhs అనేది డిప్రిషియేషన్ కాస్ట్ వచ్చింది. ఓకే, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ వన్ అండ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అకార్డింగ్ టు దట్ వర్త్ ఇన్ యువర్ నెట్వర్క్. ఓకే, సో ఫర్ దట్ వన్ యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ అసెట్ అలొకేషన్ పర్సంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, సేవింగ్ మైనస్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ అని చెప్పేసి. సో మీరు 1 year తర్వాత మీరు అక్యుములేషన్ చేసేటప్పుడు దాని పర్సంటేజ్ అనేది డీవియేషన్స్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఈక్విటీస్లో మేబీ మీకు 30 to 40% రిటర్న్స్ ఇచ్చింది, అదే రియల్ ఎస్టేట్లో ఓన్లీ 10% రిటర్న్స్ ఇచ్చింది. అందులో 10 lakhs పెడితే 11 lakhs అయింది, దీంట్లో 10 lakhs పెడితే 14 lakhs అయింది. సో ఈక్విటీ యొక్క రేషియో అనేది పెరుగుతూ ఉంది. మీ ఏజ్ అనేది 1 year పెరిగింది, కాకపోతే ఈక్విటీలో రేషియో అనేది 30 to 40% పెరిగినప్పుడు దాంట్లో నుంచి కాస్త ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని యూ హ్యావ్ టు అడ్జస్ట్ ఇన్ టు అనదర్ అసెట్స్ లైక్ గోల్డ్స్ ఆర్ లైక్ ఎనీ లిక్విడిటీ ఉండే ఐటమ్స్, సేఫ్ ఐటమ్స్లోకి ఇన్వెస్ట్ చేయాలని చెప్తాను. సో దిస్ ఈజ్ అసెట్ అలొకేషన్, నాట్ లైక్ స్టాక్స్, నాట్ లైక్ మిడ్ క్యాప్స్, మ్యూచువల్ ఫండ్స్, నాట్ లైక్ దట్. సో సెకండ్ థింగ్ కమ్స్ యాజ్ పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ అండర్ అసెట్ అలొకేషన్. సో పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్లో అప్పుడు మీరు ఈక్విటీస్ గురించి ఆలోచించవచ్చు, మ్యూచువల్ ఫండ్సే కావచ్చు, ఈక్విటీసే కావచ్చు, డెట్ ఫండ్సే కావచ్చు, వీటి గురించి మీరు ఆలోచించేటప్పుడు దాంట్లో మీరు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్లో ఎంత పర్సంటేజ్ పెట్టుకోవాలని చెప్పేసి మీరు ఇనిషియల్లీ ఎంటర్ అయ్యారో, ఆ తర్వాత మేబీ సమ్ స్మాల్ క్యాప్స్ బికమ్ లార్జ్ క్యాప్స్, మేబీ సమ్ లార్జ్ క్యాప్స్ ఆల్సో కుడ్ బికమ్ స్మాల్ క్యాప్స్, రైట్, ఫాలో అయినప్పుడు. సో వాటిని బట్టి వాటిని పోర్ట్ఫోలియో అరేంజ్మెంట్ చేయండి. దాంట్లో టాప్ గెయినర్స్ నుంచి అమౌంట్స్ని ప్రాఫిట్స్ని టైం టు టైం బుక్ చేసుకోవడం కూడా గుడ్ అనమాట. సో ఇది కూడా మీకు మార్కెట్లో కరెక్షన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని సేవ్ చేసే బెస్ట్ థింగ్ అండి. ఎవ్రీ ఇయర్ మీరు మీ పోర్ట్ఫోలియోని చూసుకున్నట్టయితే యూ కుడ్ సేవ్ యువర్ మనీ ఇన్ లాట్ ఆఫ్ టైమ్. దెర్ విల్ బి వన్ మోర్ థింగ్ అండి, యూ మే సెల్ ద వర్త్ ఆఫ్ ఇనిషియల్ క్యాపిటల్ అండ్ కీప్ ద ప్రాఫిట్స్. ఒకవేళ కొన్ని స్టాక్స్లో మనం అనుకోకుండా ఇన్వెస్ట్ చేసినప్పుడు మల్టీ బ్యాగర్స్ అయిపోతూ ఉంటాయి, 7 to 8 times అయిపోతూ ఉంటాయి. 100 rupees స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ 700 అయ్యింది అనుకోండి. సో యూ కెన్ టేక్ ద 100 rupees వర్త్, వాట్ ఎవర్ ద ఇనిషియల్ క్యాపిటల్ ఫ్రమ్ ది స్టాక్, రిమైనింగ్ 600 rupees ఏదైతే వర్త్ ఉందో అది ఆ వర్త్ ఉన్న షేర్స్ని అందులోనే ఉంచండి. ఇట్ విల్ బికమ్ యువర్ జీరో రిస్క్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ బెస్ట్ స్ట్రాటజీ, బట్ అకార్డింగ్ టు యువర్ కేస్ టు కేస్. మీకు అమౌంట్ అవసరం ఉంది అనుకుంటే, మీరు ఏ గోల్ గురించి కాకుండా దాన్ని ఇన్వెస్ట్ చేసినట్టయితే యూ కెన్ డూ దీస్ టైప్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ ఆల్సో. సో ఇన్వెస్ట్ నౌ ఫర్ ద ఫ్యూచర్. PNG Stock Advisor is here. Don't hesitate to send any questions. ఆస్క్ పిఎన్జికి సంబంధించిన క్వశ్చన్స్ని అయితే లాస్ట్ వీక్ చేయడం జరిగింది, రేపు కూడా రాబోతుంది. సో లాస్ట్ వీక్లో ఎవరైతే అడిగారో అందరూ ఆస్క్ పిఎన్జికి సంబంధించిన క్వశ్చన్స్కి కమెంట్స్ని అయితే రేపు ఇవ్వబోతూ ఉన్నాను. సో ఇన్వెస్ట్ ఇన్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. అండ్ లాస్ట్లీ వన్ స్లైడ్ అండి, రిస్క్ అండ్ బెనిఫిట్స్. సో స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ మెషిన్ విచ్ ట్రాన్స్ఫర్స్ మనీ ఫ్రమ్ ద అకౌంట్స్ ఆఫ్ ఇంపేషెంట్ పీపుల్ టు ద పేషెంట్ పీపుల్. సో ఎవరికైతే మార్కెట్స్లో హోల్డ్ చేసే కెపాసిటీ ఉందో, రిగార్డ్లెస్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్, కంపెనీ యొక్క బిజినెస్ పైన దృష్టి ఉంచుకొని ఇన్వెస్ట్ చేసిన వారికైతే మార్కెట్స్ అనేవి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో ఇట్ ఈస్ సేడ్ బై మిస్టర్ వారెన్ బఫెట్. సో ఎప్పటికైనా సరే మార్కెట్లో ఫాలో అవుతుందనగానే ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని వెళ్ళిపోవడం, రేజ్ అవుతుందనగానే తొందరపడి ఇన్వెస్ట్ చేయడం లంసమ్ అమౌంట్స్తో
ఇట్ వోంట్ హ్యాపెన్ అండి. సో యూ హ్యావ్ టు బీ పేషెంట్ టిల్ ఇయర్స్. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే 1 ఇయర్కి రాగానే లాంగ్ టర్మ్ అయిపోయిందండి, 2 ఇయర్స్కి రాగానే లాంగ్ టర్మ్ అయిపోయింది. నో అండి, అట్లీస్ట్ 5 ఇయర్స్ అండ్ ఎబోవ్ ఉంటేనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. బిలో 3 ఇయర్స్ అన్నీ షార్ట్ టర్మ్. ఓకే, షార్ట్ టర్మ్ అంటే 1 మంత్ 2 మంత్స్ అయిపోయింది. సో డోంట్ డూ దట్. సో రిస్క్ చూసినట్టయితే దీంట్లో హై లిక్విడిటీ ఉంటుంది, ఇట్ ఈస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. ట్రాన్స్పరెంట్ పర్ఫార్మెన్స్ అప్డేట్స్ ఉంటాయి, దిస్ ఈజ్ ఆల్సో రిస్క్. వై? మనకి ఇవి ఇంత డిజిటలైజేషన్ లేదు కాబట్టి మన స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనం చూడలేకపోయేవాళ్ళం. ఓకే, సో ఇప్పుడైతే మొబైల్లో అప్లికేషన్స్ వచ్చాయి. సో ఎవ్రీ సెకండ్ టు సెకండ్ యూ కెన్ వాచ్ యువర్ స్టాక్ పర్ఫార్మెన్స్. అండ్ సమ్ టైమ్స్ ఏదైనా స్మాల్ నెగిటివ్ న్యూస్ వచ్చి 10% 1 డేలో ఫాల్ అయిన స్టాక్స్ ఉన్నాయి. మైక్రో క్యాప్స్ అయితే 20% కూడా 1 డేలో ఫాల్ అయిపోతూ ఉంటాయి. సో యూ కుడ్ గెట్ ప్యానిక్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ దట్ స్టాక్. అండ్ నెక్స్ట్ డే నుంచో, నెక్స్ట్ మంత్ నుంచో, నెక్స్ట్ ఇయర్ నుంచో ఆ స్టాక్లో మంచి ర్యాలీ రావచ్చు. సో యూ కుడ్ మిస్ ద ర్యాలీ. సో ఇది ఒక రిస్క్ అండి. స్టాక్ యొక్క ట్రాన్స్పరెంట్ అప్డేట్స్ రావడం అనేది కూడా ప్రాబ్లమే. అదే రియల్ ఎస్టేట్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే యూ కెనాట్ లిక్విడేట్ ఇమీడియట్లీ అండ్ యూ కెనాట్ గెట్ ద ప్రైస్, ద అక్యురేట్ ప్రైస్ సెకండ్ టు సెకండ్, రైట్? సో ప్రైస్ పెరిగింది అంటే పెరిగింది అనేది వస్తుంది మార్కెట్ రేట్ని బట్టి, అంతే. అప్పటికి మనకి మార్కెట్స్లో బయ్యర్స్ ఉండాలి, మనం సేల్ చేయగలగాలి. సో ఇట్ ఈస్ ఎ హై ప్రాసెస్ రియల్ ఎస్టేట్లో చూసుకున్నట్టయితే. బట్ స్టాక్స్లో చూసుకున్నట్టయితే అలా కాదు, ఇమీడియట్లీ ఇప్పుడే పడిపోయిందని చెప్పేసి అమ్మేయచ్చు, రేపు మళ్ళీ పెరుగుతుందని కానీ కొనేయచ్చు. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ విల్ బీ హై, ట్యాక్సెస్ విల్ బీ హై, నాట్ లైక్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఒకసారి కొని వేసాము అంటే 5 years తర్వాత కానీ, రిటైర్మెంట్ గురించి ఒక ప్లాట్ కొనుక్కున్నారనుకోండి, ఇప్పుడు పే చేసిన తర్వాత మీరు మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ అనేది అమ్మేటప్పుడే. సో వన్ టైం ట్యాక్స్. కానీ స్టాక్స్లో అలా కాదు, ట్రాన్సాక్షన్స్ హెవీ చేసే వారికి హెవీ ట్యాక్సెస్ పే చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో హై వాలటిలిటీ ఉండే సెగ్మెంట్ అండి ఈక్విటీస్ అనేది. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎ రిస్క్. సైకలాజికల్ ఫ్యాక్టర్ ఇందాక చెప్పింది, పడిపోయినప్పుడు పెరిగినప్పుడు మన సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇమ్మీడియట్గా పెరిగిందనగానే సేల్ చేసేవారు కూడా ఉంటారు, అది ఇంకా ముందుకు పెరగవచ్చు. సో అటువంటి ర్యాలీస్లో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యూ కెన్ ట్రేడ్ గ్లోబల్లీ, సో ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ రియల్లీ, రైట్? గ్లోబల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు అనేది అడ్వాంటేజ్. బట్ గ్లోబల్ వైజ్గా ఉండి ఇండియాకి బయట ఉండి కూడా మీరు ట్రేడ్ చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఎన్ఆర్ఐ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియన్ స్టాక్స్ అండ్ ఇట్స్ డూయింగ్ గుడ్. సమ్ అన్సర్టెనిటీ, ఏదో ఫ్యామిలీ నీడ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ నీడ్స్ కావచ్చు, చిన్న అమౌంట్ గురించి ఏదైనా అత్యవసరం వచ్చింది అంటే కనుక he has the mobile application, he can sell it immediately and next day it will come to your account and you have to transfer that amount, right? సో హై లిక్విడిటీ ఉండడం గ్లోబల్లీ మీరు ఇన్వెస్ట్, ఇప్పుడు అదే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసిన ఎన్ఆర్ఐ ఉన్నట్టయితే అతను మళ్ళీ అక్కడికి వెళ్ళి తన ల్యాండ్ చూసుకొని తన ఇదంతా చూసుకొని చేసేంత వరకు కాని విషయం. సో హీ కెనాట్ లిక్విడేట్ ఇట్ ఇమీడియట్లీ అండ్ ఇట్ కుడ్ అక్యుములేట్ మోర్. బట్ స్టాక్స్లో అది ఉండదు, గ్లోబల్లీ మీరు ట్రేడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇట్ ఈస్ ఎ రిస్క్ ఫర్ మీ. సో ఫాల్స్ డాటా కెన్ మిస్లీడ్. ఇంతకుముందు చూసినట్టయితే పేపర్స్లో వచ్చే న్యూస్ను ఒకే దాన్ని ఆధారంగా చేసుకునేవారు, ఏదైనా అవసరం అనుకుంటే యాన్యువల్ రిపోర్ట్స్ తెప్పించుకొని చదివేవారు. అంతేగాని ఇప్పుడు చూసినట్టయితే ఈ డిజిటల్ మీడియాలో ఎవ్రీ యూట్యూబర్ డూయింగ్ సమ్ వీడియోస్ ఫర్ ద స్టాక్ అండ్ ఎవ్రీ మీడియా ఈజ్ సేయింగ్ సంథింగ్ అండ్ న్యూస్ పేపర్స్ ఆర్ సేయింగ్ సంథింగ్, కంపెనీ promoters also saying something. So there could be a false data and it could mislead you and there will be some issues also. పంప్ అండ్ డంప్ అయ్యేటప్పుడు కూడా న్యూసెస్ వస్తాయి, రేజ్ అవుతాయి, రూమర్స్ వస్తాయి, ఫాల్ అవుతాయి. సో దీస్ ఆల్ ఆల్సో రిస్క్ ఇన్ ద స్టాక్ మార్కెట్. హౌ యూ కెన్ బీట్ దిస్ వన్? ఓన్లీ విత్ యువర్ పేషెన్స్. పేషెన్స్ ఈజ్ యువర్ వెపన్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక యూ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ కంట్రీస్ గ్రోత్, ఇట్స్ ట్రూ. అండ్ డివిడెండ్ రిటర్న్స్ అండి, బిలీవ్ ఆన్ డివిడెండ్ రిటర్న్స్, డోంట్ ఎక్స్పెక్ట్ ద ప్రైస్ అప్రిషియేషన్స్. ప్రైస్ అప్రిషియేషన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ బోనస్, అడిషనల్స్, జస్ట్ డివిడెండ్స్ని ఇచ్చే కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేయండి. డివిడెండ్ రిటర్న్స్ గురించి మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు బోనస్ షేర్స్ వస్తూ ఉంటాయి, స్ప్లిట్ షేర్స్ వస్తూ ఉంటాయి, స్టాక్లో లిక్విడిటీ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రైస్ అప్రిషియేషన్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. హై పొటెన్షియల్ ఇన్ ప్రైస్ అప్రిషియేషన్ అండి. ఓన్లీ ఈక్విటీ ఈజ్ ద వన్ థింగ్ విచ్ కెన్ గివ్ యూ మల్టిపుల్ రిటర్న్స్. రియల్ ఎస్టేట్లో ఉంటుందనుకోవచ్చు, కాకపోతే అన్ని ఏరియాస్లో కాదు, అన్ని టైమ్స్లో కాదు. యూ షుడ్ బి లక్కీ. బట్ స్టాక్ మార్కెట్లో అలా కాదు. మీరు మెయిన్ ఇండైసెస్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్టయితే యూ కెన్ గెయిన్ ఇన్ ఇయర్స్. యు ఆర్ ఏ పార్ట్నర్ ఆఫ్ ద బిజినెస్ అండ్ వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ వన్ షేర్ ఆల్సో యూ కెన్ సే ఐఎమ్ టాటా మోటార్స్ పార్ట్నర్. సో యూ హ్యావ్ వన్ షేర్, యు ఆర్ ఏ షేర్ హోల్డర్. సో బై ద బిజినెస్, నాట్ ద స్టాక్. ఓకే అండి, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.